హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మీకు ఆల్ మిక్స్డ్లో మనకి ఖాదీ సిల్క్ శారీస్ అనమాట. పొందూరి ఖాదీ సిల్క్ అనమాట. ఇవి వచ్చేసి మనకి చూడటానికి ఏదో మందంగా అనిపిస్తుంది కానీ అస్సలు వెయిట్ రాని శారీస్. ఏంటంటే ట్రెడిషనల్ శారీస్, ఎప్పటికీ బోల్డ్ అవ్వని శారీస్. ఇవి ఖాదీ సిల్క్ అనమాట. అంటే ఏస్తో సంబంధం లేకుండా కట్టుకోవచ్చు. కొంచెం మా ఇంట్లో ఈరోజు దాడి బాగా లేపుతున్నారు పిల్లలు గొడవ అనమాట. సో మీరు ఒక 2 days భరించాల్సిందే, తప్పదండి. హాలిడేస్కి వచ్చారనమాట. సో ఇప్పుడు నేను చూపించే శారీస్ ఏంటంటే, ఇది అసలు యాక్చువల్గా పోయినసారి స్టాక్ వచ్చినప్పుడు కూడా నేను ఇదే బ్లాక్ వేసానంట. ఆ బ్లాక్ పిచ్చిలో ఈరోజు కూడా నేను బ్లాక్ వేసానో లేదో గుర్తులేక మళ్ళీ సేమ్ బ్లాక్ వేసాను. సో ఇంకని చెప్పేసి చూపించేస్తున్నాను. మంచి బ్లాక్ కలర్ ఖాదీ సిల్క్. ఇంకా మనం మ్యారేజెస్కైనా వేసుకుని వెళ్ళిపోవచ్చు అండి. పళ్ళు వచ్చేసి రాణి పింక్ అనమాట. కలర్ అయితే రాణి పింక్. సేమ్ బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది అనమాట. సో బ్లాక్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో హ్యాపీగా బ్లాక్ తీసుకోవచ్చు. కాకపోతే మల్టీ అనమాట. ఆల్ డిజైన్ లో మీకు ఖాదీ సిల్క్, పొందూరి ఖాదీ సిల్క్ శారీస్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. చూడమ్మా ఒకటి. ఇప్పుడు నేను చూపించిపోయే శారీస్ వచ్చేసి మీకు ఖాదీ సిల్క్ అనమాట. చూపించేస్తాను. సో ఇంకొక విషయం చెప్తాను, నా వీడియోస్ నచ్చిన వాళ్ళైతే ఎవరు చూడొద్దు, దయచేసి ఎవరు చూడొద్దు, బుక్ చేసుకోవద్దు కూడా. ఎందుకంటే నా వీడియోస్ నచ్చిన వాళ్ళు మాత్రమే వీడియోస్ అయితే చూడండి, ఫాలో అవ్వండి. ఎందుకంటే నాకు చాలామంది నా వీడియోస్కి ఎదురు చూసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా అని చెప్పేసి కొంతమందికి వీడియోస్ నచ్చట్లేదంట. సో వాళ్ళైతే ఎవరు చూడొద్దు అనమాట. తప్పుగా అనుకోవద్దు. కొంచెం నేను ఈరోజు అయితే ఫీలింగ్లోనే మాట్లాడుతున్నాను. హ్యాండ్లూమ్ శారీస్ చాలామంది మన వీడియోస్ నుంచి కొనుక్కునే వాళ్ళు పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ వాళ్ళే మన దగ్గర ఎప్పుడు రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు. సో ఎవరో ఇంత చిన్న మాట అన్నారని చెప్పి నేను ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది, కానీ తప్పదు కాబట్టి అనేస్తున్నాను. సో మీకు నచ్చిన వాళ్ళు ఎవరు నా వీడియోస్ అయితే ఫాలో అవ్వద్దు ప్లీజ్. ఓకే, సారీ, నేను ఎవరిని వేరే వాళ్ళని ఉద్దేశించి అనట్లేదు, తప్పుగా అనుకోవద్దు. నన్ను బాధ పెట్టిన వాళ్ళని మాత్రమే నేను అంటున్నాను. ఓకేనండి. సో ఫస్ట్ శారీ వచ్చేసేసి ఏంటంటే పొందూరి ఖాదీ అనమాట. ఇది చూడండి. ఇది వచ్చేసి తెలుసు కదా మీకు, అస్సలు వెయిట్ లేని శారీ. మనం ఎన్నో వందల శారీస్ అమ్మాము. అండ్ పొందూరి ఖాదీలో వితౌట్ బోర్డర్లో చాలా బాగుంటుంది ఈ శారీ వచ్చేసి. చూసారు, సూపర్ శారీస్ అనమాట. మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇదే శారీ కాస్ట్. ఎంత కాస్ట్ పెట్టాము మీ అందరికీ తెలుసు కదా, 6600 రూపీస్ మాత్రమే. 6600 రూపీస్. కానీ నెక్స్ట్ కనుక ఒకవేళ నేను చేయదలుచుకోలేదు ఇవన్నీ, ఎందుకంటే చాలా ఇప్పుడు 2 years నుంచి కంటిన్యూగా చేస్తున్నాం మనం. ఇంకా మళ్ళీ తెప్పించాలంటే మీకు బోర్ కొట్టిద్దేమోనని మళ్ళీ మానేద్దాం అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్ ఒక 2 pieces మళ్ళీ పంపించారు. కానీ నెక్స్ట్ వచ్చే వీడియోకి మాత్రం ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది పొందూరి ఖాదీ అనమాట. చాలా వీడియోస్లో మనం చాలా అమ్మాము. అండ్ లైట్ వెయిట్ వస్తుంది, ఎవరికైనా కూడా హాయిగా ఉంటుంది. వితౌట్ బోర్డర్లో చాలా మంది ఇష్టపడతారు. అంటే గోల్డెన్ క్రీమ్కి చెక్స్లో బుట్టి కూడా వస్తుంది. చూడండి, మీకు కనిపిస్తుందా? నీట్గా జూమ్ చేయి. అండ్ పళ్ళు వచ్చేసి మంచి పాచి గ్రీన్, దానికి ప్లెయిన్ ఖాదీ సిల్క్ ప్యూర్ అనమాట. ఇప్పుడు చూసారా, ఇది మన మీటర్ వచ్చేసి 2000 చేంజ్ పైన ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మనకి మీటర్ అంటే 6 meters వస్తుంది కదా శారీ టోటల్గా. అలా చూసుకున్నా కూడా మనకి శారీ కాస్ట్ బెనిఫిట్ అనమాట. సో శారీ కాస్ట్ పడింది ఎంత మనకి 6600 రూపీస్. ఇక మీకు ఈ వీడియోతో వాళ్ళ దగ్గర 2 pieces అంటే అసలు ఈ రైనీ సీజన్కి అసలు రావట్లేదంటండి. సో మీకు ఎవరికైనా కావాలంటే హ్యాపీగా బుక్ చేసేసుకోండి. ఎందుకంటే స్టాక్ లేదని చెప్పి ఇంతవరకు మల్టీగా అన్నీ పంపించేశారు. కాబట్టి మీకు నచ్చితే మాత్రం బుక్ చేసేసుకోండి. గోల్డెన్ క్రీమ్కి పాచి క్రీమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లేవా, ఇంకా అయిపోయింది. అది ఇది ఇట్లా వేస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉండాలండి. చాలా హాయిగా ఉంటాయండి, నిజంగా చెప్తున్నాను. కానీ ఫోల్డింగ్ ఏంటంటే వెడల్పు ఫోల్డింగ్ మూలన మనకి చాలా వెయిట్ ఉందేమో అనిపిస్తుంది, కానీ లేదు. 100% మీకు తెలుసు కదా, మనం అంతా జెన్యున్గానే చెప్తామని చెప్పేసి. ఇది కూడా మీకు ఖాదీ సిల్క్లో చక్కగా పిస్తా గ్రీన్ అనమాట. సిల్వర్ జరీ బుట్టీస్ అక్కడక్కడ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఎండింగ్ అంటే పళ్ళు వరకు ఉంటాయి అనమాట. కింద పైన సిల్వర్ జరీ బార్డర్. దీనికి వచ్చేసి స్పెషల్లీ ఏంటంటే కలంకారీ, మెయిన్ కలంకారీ అండి. ఇవి నిజంగా ఇన్ని ఆర్డర్ పెట్టానండి, రాలేదు. సో కలంకారీ పళ్ళు అండ్ కలంకారీ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 7490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది చూసారా, ఇది పొందూరి ఖాదీ. ఇందాక మీకు గోల్డెన్ క్రీమ్ మీద కనిపించలేదు కదా జరీ చెక్స్ అవి బుట్టీస్, కానీ
ఇప్పుడు దీని మీద చక్కగా బాగా కనిపిస్తుంది. బ్లూ కలర్కి మీరు నమ్మరు, ఒక ఆవిడ పాపం ఆవిడ నిజంగా ఆవిడకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి కూడా. పేరు కూడా నాకు అడ్రస్ నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను, సేవే చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను తనకి ఇంకా 6 వేసి కూడా 1 మంత్ అవుతుంది. ఆవిడకి నేను ఇంతవరకు శారీ ఇవ్వలేకపోయి, ఎందుకంటే రావట్లే కలర్, తను అడిగిన కలర్ ఇంతవరకు రాలేకపోయింది. సో దీనిలో ఏమైనా నచ్చితే ఇస్తాను, లేదంటే పాపం మనీ అయినా రిటర్న్ ఇవ్వాలని ఇంకా ఫిక్స్ అయిపోయాయి అనమాట. అందుకనే మీకు ఏమైనా కావాలి, అవసరం ఉంటే, నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి. ఇంకా ఏమైనా వస్తాయేమో అని మాత్రం వెయిట్ చేయొద్దు. ఈ వర్షాలకి అసలు ప్రొడక్షన్ అనేది చాలా స్లోగా ఉంది. నావీ బ్లూ అండ్ పిస్తా గ్రీన్ అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 6600 రూపీస్. నెక్స్ట్ ఇక మన ఫేవరెట్ కలర్ లేకపోతే మనకు నిద్ర పట్టదు కదా, బ్లాక్. బ్లాక్కి ఏంటంటే చక్కగా నేను మొత్తం ఊడిపోయింది, ఓడింది నేను లాగలేదు, అదే ఓడింది. అది ఇట్లా వేస్తుంటే మీకు తెలుస్తుంది, చాలా బాగుందండి. బ్లాక్ లో ఇది సన్న చెక్స్ అనమాట, సన్న చెక్స్ వస్తుంది, పుట్టి వస్తుంది, సూపర్ అనమాట. పళ్ళు కూడా చక్కగా ఆనియన్ పింక్ రిచ్ పళ్ళు, అండ్ బ్లౌజ్ వచ్చేసి ఆనియన్ పింక్. దీని మీద చక్కగా బుటీస్ వేయించుకోండి, బ్లాక్ అండ్ జరీ యాంటీ జరీ బుటీస్ వేయించుకున్నారంటే శారీ అయితే మనం మ్యారేజెస్కైనా వేరే మన లాంగ్ వాళ్ళకి కట్టేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే చాలా హాయిగా, అంటే లైట్ వెయిట్ లో ఉంటుంది, చాలా నీట్గా యూనిక్గా ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ 2 వచ్చాయా, ఓకే. క్రీమ్ వచ్చేసి గోల్డెన్ క్రీమ్ వచ్చేసి 2 శారీస్ వచ్చాయండి, 2 శారీస్ అనమాట. సో ఎవరికైనా కావాలంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట. 6600 రూపీస్ వితౌట్ బోర్డర్, కొందూరు కాదు, 6600 రూపీస్. ఓకే, అసలు ఎటువంటి వెయిట్ లేకుండా ప్రశాంతంగా ఉండే శారీస్ అండి ఇవి. ఇది చూసారు ఎంత గ్రాండ్ లుక్ ఉంటుందో. ఇది కూడా ప్యూర్ ఖాదీ అనమాట. ప్యూర్ ఖాదీలో అన్ని కూడా నేను చూపించే అన్ని కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి. మొత్తం ఇదంతా మీరు అబ్జర్వ్ చేసి బాగా జూమ్ చేసి చూపించు. మొత్తం ఆల్ ఓవర్ జరీ, యాంటిక్ జరీ అనమాట. చక్కగా కింద ప్లెయిన్ ఇచ్చేసారు, చిన్న జరీ బోర్డర్. ఇది శారీ వచ్చేసి ఇలా ఉంటుంది, చాలా గ్రాండ్గా. అంటే గ్రాండ్ అంటే మనం మెరిసే షైనింగ్ కాదు, చక్కగా యూనిక్గా ఉంటుంది, కొంచెం గ్రాండ్ లుక్ ఉంటుంది, చాలా క్లాసీ లుక్ అనమాట. అంటే క్లాసీలోని రిచ్గా కనిపిస్తాము. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు, ఇది పాచి గ్రీన్ అండి. అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 7490 రూపీస్. నెక్స్ట్ ఇది వచ్చేసి చక్కగా కొందూరి ఖాదీలోనే మీకు ఏంటంటే ఇది ఏమంటారు, సారీ షైనింగ్ టిష్యూ అనమాట. పార్టీ వేర్ శారీ, సంగీత్ ఫంక్షన్కి వెళ్ళాలి, కొంచెం సంగీత్ ఫంక్షన్ అంటే అందరూ షైనింగ్ శారీనే కడతారు. ఈ పొందూరి ఖాదీలోనే చక్కగా మనకి టిష్యూ ఉంటుంది అనమాట. చాలా బాగుంది. కలర్ కూడా ఒక డిఫరెంట్ అండ్ గోల్డ్ అండ్ బ్లాక్ మిక్సింగ్ అనుకుంటా. సో పళ్ళు అండ్ బ్లౌజ్ ఆపోజిట్ కలర్, గోల్డ్ కలర్. 7490 రూపీస్. నెక్స్ట్ మంచి మెరూన్ కలర్ కి బ్లాక్ కంచి బోర్డర్ అనమాట. బ్లాక్ కంచి బోర్డర్ బాగుంది. బ్లాక్ అంటే మరీ బ్లాక్ కాదండి, ఎలిఫెంట్ గ్రీన్ లాగా వస్తుంది. మంచి మెరూన్ కూడా మనకి ఒక్క మెరూన్ అంటారు కదా, దానిలో కల్నత షేడ్ అనమాట. బుట్టీస్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే బుట్టి వస్తుంది. పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మీకు ఆపోజిట్. ఇది ఎలిఫెంట్ గ్రీన్ అండి ఖచ్చితంగా, ఇంకా బ్లాక్ అయితే కాదు కన్ఫర్మ్. కానీ మీరు మళ్ళీ ఒక డౌట్ వచ్చిన బ్లాకే అని ఎక్స్పెక్ట్ చేసుకొని తీసుకోండి. ఇవ్వండి మెరూన్ బ్లాక్ కలిసిన కల్నత షేడ్ అనమాట. 7490 రూపీస్. ప్లీజ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో ఖాదీ సిల్క్ మాత్రం చాలా హెవీ రేట్ అయితే పెరుగుతుంది, ఎవరు మిస్ అవ్వకుండా. ఈ రేట్స్ కి మనకి కావాలి, మనకు వచ్చే ఫంక్షన్స్ ఉన్నాయి, లేదంటే మనకి ఎప్పటికీ ఇవి లైఫ్ లాంగ్ ఒక బ్రాండెడ్ ఐటమ్ లాగా ఖాదీ సిల్క్ అనేది ఉండిపోతుంది అనుకుంటే మాత్రం హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ వచ్చేసి లైన్స్ గ్యాప్ బార్డర్. ఈ గ్యాప్ బార్డర్ లో కూడా మన గద్వాల్ సారీస్ పెడితే ఒక గ్యాప్ బార్డర్ ఎక్కువ లేవు. సో చాలా మంది రిపీట్ చాలా మంది ఆ టమాటో పింక్ అడిగారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ గ్యాప్ లో కూడా మన ఇప్పుడు ఏమొస్తుంది, హ్యాండ్ పెయింటింగ్ వస్తుంది కదా, సో అది వేయించేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. బ్లాక్ కి మంచి మెరూన్ కలర్ షేడ్ అండ్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్. చూసారా, బ్లౌజ్ లో ఎప్పుడైనా సరే బాడీ కలర్ అండ్ కింద బోర్డర్ కలర్ మిక్సింగ్ అయ్యి కలర్ షేడ్లు వస్తాయండి. 7490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి
అసలు దీన్ని ఇలా లేపుతుంటే ఇది ఇంకా ఇంకొక లేయర్ ఉందేమో అనుకుంటున్నా, కానీ అంత తేలిక ఉందండి. ఓపెన్ చేస్తాను, నిజంగా చెప్తున్నాను. శారీ అయితే మాత్రం ఇవన్నీ మీరు డ్రై వాష్ చేయండి. కంపల్సరీ ఆయిల్ పాలిష్ అని చెప్పేసి ఇవ్వండి. మీరే స్టాక్ పెట్టమని చెప్పొద్దు అనమాట. ఇలా బాగా మనకి అది కొంచెం బాగా మురికి అనిపిస్తే ఆయిల్ కొంచెం డ్రై వాష్ చేయించుకోండి. లేదంటే కనుక జస్ట్ పాలిష్ చేసి ఇవ్వమని చెప్పండి, ఆయిల్ పాలిష్ చేసి ఇవ్వనండి. చక్కగా గంజి లేకపోతేనే శారీ ఫాలోయింగ్ లాగా నీట్గా ఉంటుంది, ప్లస్ షైనింగ్ తగ్గదు. దీనిలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే షైనింగ్ చాలా బాగుంటుంది. శారీ కూడా కట్టుకుంటే కూడా అసలు మీరు ఎన్ని గంటలైనా కట్టండి, శారీ అయితే నలగదనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ. రాయల్ బ్లూకి మెరూన్ రెడ్. మెరూన్ రెడ్కి కంచి బోర్డర్ అనమాట, అంటే సిల్వర్ అండ్ థ్రెడ్ వీవింగ్ కలిసి ఉంటుంది. అండ్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఓకే, శారీ కాస్ట్ వచ్చేసి మీకు 7490 రూపీస్. నెక్స్ట్ పికాక్ బ్లూ. పికాక్ బ్లూలో చక్కగా ఇది నిజంగా మ్యారేజెస్ కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే బోర్డర్ చూడండి, మన కంచి బోర్డర్ లాగా, కడి బోర్డర్ లాగా అనమాట. మంచి పికాక్ బ్లూకి ఇప్పటివరకు రాలేదు సరిగ్గా. మంచి పికాక్ బ్లూకి చక్కగా పింక్ షేడ్, అంటే మజింతా పింక్ షేడ్ అంటారు కదా, అదనమాట. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్, ఇది కల్నత షేడ్ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఎలిఫెంట్ గ్రే బ్లాక్ కాదు, ఎలిఫెంట్ గ్రేకి కింద కలర్ వచ్చేసి మీకు గచ్చకాయ కలర్ అంటారు కదా, అది బోర్డర్ అనమాట. పళ్ళు అండ్ బ్లౌజ్ చూస్తే అర్థమైపోతుంది మనకి బోర్డర్ ఏ కలర్ ఇచ్చారనేది. 7000 ఇది కడ్డీ బోర్డర్ వచ్చేసి మాత్రం 6990 రూపీస్. 6990 రూపీస్. బిఫోర్ కూడా పెట్టాను కదా కడ్డీ బోర్డర్ ఒకటి, చూడు. దీనికన్నా ముందు పెట్టిన శారీ కూడా 6990 రూపీస్, అంటే 500 డిఫరెన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్, కానీ నెక్స్ట్ నుంచి మీకు నిజంగా చెప్తానండి, అన్ని నియర్లీ 8000 దాకా వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఇది కూడా చూసారా, మెరూన్ విత్ బ్లాక్ కడీ బోర్డర్, ఎంత బాగుంటుంది. ఇది చీరండి, ఇలా వేసేసుకొని మనం చిన్న స్టెప్ పెట్టుకున్నాం అనుకోండి, అసలు భలే ఉంటుంది. చక్కగా మన పెళ్ళిళ్ళకి వేసేసుకొని వెళ్ళిపోవచ్చు, బాగుంటుంది. దీనికి వచ్చేసి మంచి మెరూన్, వక్క మెరూన్లో బ్లాక్ పళ్ళు అండ్ బ్లాక్ బ్లౌజ్. సో శారీ కాస్ట్ వచ్చేసి 6990 రూపీస్. ఓన్లీ కడీ బోర్డర్స్ మాత్రము ఒక 500 అయితే డిఫరెంట్ ఉందన్నమాట. నెక్స్ట్ ఒక మేడం మన ఖాదీ సిల్క్లో డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయా అండి అని అడిగారు. మనం పెట్టాము ఒక 2-3 వీడియోస్లో, చక్కగా వెళ్ళిపోయింది. ఇది వచ్చేసి కొన్ని ఉంటే పాపం వాళ్ళు రివర్ పంపించారనమాట, ఎక్కువ లేవండి, ఆల్ మిక్సింగ్ పంపిస్తున్నానని చెప్పేసి. ఇది చూసారా, వెయిట్ లేదు, నేనేం బలవంతం గోపట్లేదు, లైట్ వెయిట్. తీసుకున్న వాళ్ళందరికీ తెలుసు వెయిట్ ఉండవు, చూడటానికి మాత్రం వెయిట్ లాగే అనిపిస్తుంది. లెవెండర్ విత్ డిజిటల్ ప్రింట్. ఓకే, బాగుంది, అంటే డిఫరెంట్ అనమాట, ఎప్పుడు ఒకేలా కాకుండా. పళ్ళు అంతా కూడా రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లాక్ పళ్ళు మీద మీకు డిజిటల్ వస్తుంది. బ్లౌజ్ ఏమొచ్చిందో చూద్దాం. ఇది బ్లౌజ్ చాలా బాగుందండి శారీ అయితే, లెవెండర్ విత్ బ్లాక్. శారీ కాస్ట్ వచ్చేసి 7490 రూపీస్. నెక్స్ట్ అసలు బ్లాక్ లేకపోతే మనకి చూడండి, బ్లాక్ విత్ చక్కగా పికాక్ బ్లూ, బ్లాక్ విత్ పళ్ళు ఏమొచ్చిందో చూద్దాం. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 7490 రూపీస్. మంచి ఆఫర్ రేట్ పెట్టాను. నెక్స్ట్ నుంచి మీకు అన్ని 8000 అబోనే ఉంటాయి శారీస్. ఎవరికైనా కావాలంటే హ్యాపీగా చేసేసుకోవచ్చు, ఎందుకంటే నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా మనకి మ్యారేజెస్ ఉన్నాయి. లెవెండర్ విత్ రాయల్ బ్లూ పళ్ళు, రాయల్ బ్లూ కాదు నవీ బ్లూనే, అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ 7490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి మెరూన్ అండ్ పింక్ మిక్సింగ్ కలర్ షేడ్ అనమాట. ఇది పింక్ షేడ్ కిందే వస్తుంది. చక్కగా మీకు కింద వచ్చేసి బోర్డర్ పీచ్ పట్టు మీద అమ్మాయి ట్రీస్ అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఇవన్నీ కూడా ఖాదీ పట్టు అండి, ప్యూర్ హ్యాండ్లూమ్లో ఖాదీ పట్టు అనమాట. చాలా చక్కగా ఉంటుంది.
క్లాత్ మీరు వర్క్ దీని మీద కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అసలు మీరు ఏం ఆలోచించే పనే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్న స్టైల్లో ఖాదీ సిల్క్ పట్టు అనమాట. ఖాదీ సిల్క్ అండ్ మంచి రాణి పింక్ అండి. వెయిట్ రాదు, ఎవరైనా వేసేసుకోవచ్చు. నిజంగా మనం పెళ్ళిళ్ళు కూడా వేసేసుకోవచ్చు చక్కగా. నలకుండా ఉంటుంది. జర్నీలో వెళ్ళాలి, ఒక 2-3 అవర్స్ మన జర్నీలో కార్లో వెళ్ళాలి ఫంక్షన్ అనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ యూజ్ చేయండి. అస్సలు నలగదు. చక్కగా ఒక చిన్న ఆర్నమెంట్ పెట్టుకొని వెళ్ళామంటే అఫీషియల్గా ఉంటుంది. ఓకే, మంచి మజంతా పింక్. వీవింగ్ అంతా కూడా ఇదంతా కూడా జరీ వీవింగ్ అనమాట. కింద పైన ఈక్వల్ బార్డర్ అండ్ పళ్ళు పిస్తా గ్రీన్, బ్లౌజ్ పిస్తా గ్రీన్. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కలర్ ఏంటండి, ఎల్లో కలర్. ఎల్లో కలర్కి పికాక్ అనమాట. మొత్తం దగ్గరగానే వస్తుంది చూడండి, మీకు గ్యాప్ ఎక్కువ లేదు. చక్కగా ఈ కలర్ అయితే నాకు చెప్పడానికి కలర్ ఎగ్జాక్ట్ రావట్లేదు. మెంతల్లో కూడా కాదు, సంథింగ్ ఏదో కాకి కలర్ లాగా ఉంది. ఓకే, మీకైతే ఎగ్జాక్ట్ కనిపిస్తుంది, యాజ్ తీసుగానే కనిపిస్తుంది. అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇది ఆనియన్ పింక్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మీకు ఆపోజిట్ వచ్చేసింది. సో ఇవన్నీ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది వర్క్ చేయించుకోవాలి, చక్కగా దీని మీద హ్యాపీగా వర్క్ చేయించుకోవచ్చు. మీరు వేరే బ్లౌజ్కి వెళ్ళాల్సిన అవసరమే లేదండి. నెక్స్ట్ వచ్చేసి లక్స్ గ్రీన్. లక్స్ గ్రీన్లో చక్కగా ఇది చూసారా, బాగుంది. బుట్టి కూడా కనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం లైట్ పేస్టల్ షేడ్ కాబట్టి కొంచెం బుట్టి కనిపించకపోవచ్చు. సేమ్ నేను వేసుకున్న కల్నత షేడ్ రాణి పింక్ అనమాట. అండ్ అంటే పింక్, టమోటా పింక్, రాణి పింక్ మిక్స్ అవుతుంది ఇది కల్నత షేడ్ బ్లౌజ్. నెక్స్ట్ ఇదేంటి, నావీ బ్లూనా? బ్లూ, ఎస్ నావీ బ్లూ. నావీ బ్లూ అనమాట. చిన్న చిన్న యానిమల్స్ వచ్చాయి చూడండి. దీంట్లో బ్లాక్ గా చక్కగా జింకలు దీంట్లో బ్లాక్ గా కనిపిస్తుంది, బ్లాక్ లా కనిపిస్తుంది. కింద పైపింగ్ ఉంటుంది చూడు, కింద అక్కడ నీకు నావీ బ్లూ కనిపిస్తుంది. నావీ బ్లూ పళ్ళు, సేమ్ బ్లౌజ్. ఇవన్నీ చెప్పలేదు కదా, మర్చిపోయింది, సారీ. కాస్ట్ చెప్పడం మర్చిపోయింది కదా, 7,490 రూపీస్. నెక్స్ట్ గ్రీన్ కలర్ కి పింక్ అనమాట. నెక్స్ట్ గ్రీన్ కలర్ కి పింక్, మంచి మ్యాంగో గ్రీన్ అనొచ్చేమో. మ్యాంగో గ్రీన్ కి పాచి గ్రీన్ కి మధ్యలో ఉందన్నమాట. అండ్ ఆనియన్ పింక్ పళ్ళు చూడండి, చక్కగా మీకు మొత్తం హ్యాండ్ వీవింగ్ వస్తుంది, జరీ సిల్వర్ అండ్ గోల్డ్. నెక్స్ట్ వచ్చేసి ఇది కరెక్ట్ గా కలర్ చెప్పాలి అంటే గ్రీన్ షేడ్. సేమ్ కనిపిస్తుందా? సేమ్ అంటే కనిపిస్తుంది అండి. మెహందీ గ్రీన్, హెన్నా పౌడర్ ఏదో ఉంటుంది, సేమ్ అలాగే ఉంది. అండ్ పళ్ళు సేమ్ నేను వేసుకున్న కల్నత రాణి పింక్ షేడ్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కాపర్ సల్ఫేట్ బ్లూ కాదు, ఎమరాల్డ్ గ్రీన్ కాదు, మనకి స్కై బ్లూ కి కాపర్ సల్ఫేట్ బ్లూ కి ఆనందం బ్లూ కి మధ్యలో ఉంటుంది అనమాట కలర్. ఇదైతే బ్లూ షేడ్ లాగా కనిపిస్తుంది, కానీ మంచి కలర్ అండి. ఎందుకంటే ఆనందం బ్లూ కాదు, ఇటు స్కై బ్లూ కాదు, మధ్యలో ఉంటుంది అనమాట బ్లూ. చాలా బాగుంటుంది ఇది. సేమ్ కలర్ షేడ్ పింక్ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి స్నఫ్ కలర్ అనేది ట్రెండ్ ఉంది. ఆరెంజ్ ఒకటి, స్నఫ్ ఒకటి పిచ్చి ట్రెండ్ ఉంది అనమాట. ఆనియన్ పింక్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆనందం బ్లూ అంటే ఇది అనమాట. ఆనందం బ్లూలో కల్నత షేడ్ ఇది. పళ్ళు సేమ్ 7,490 రూపీస్. నెక్స్ట్ మౌనికా చెప్పే ఎప్పుడు బీట్రూట్ కలర్. ఇది బీట్రూటే కదా, వైన్ కలర్. వైన్ ఇదైతే వైన్ కలర్ లాగా దీంట్లో కొంచెం చూస్తే చాలు బీట్రూట్ అనేది అనమాట. చూసారా కలర్ సేమ్ యాస్టీస్ గానే కనిపిస్తుంది. కొంచెం డల్ కనపడుతుంది, కొంచెం లైట్ కనపడుతుంది. కొంచెం లైట్ ఉందండి, కానీ మంచి కలర్ ఇది. ఇదిగో ఆనియన్ పింక్. నెక్స్ట్ వచ్చేసి పింక్, మంచి పింక్ అనమాట. ఈ బార్డర్ కూడా డిఫరెంట్ గా ఉంది చూడండి. రుద్రాక్ష బుట్టి బార్డర్ వచ్చింది అనమాట. అంటే డిఫరెంట్ బార్డర్, మనకి ఇవన్నీ వచ్చే బార్డర్ కాకుండా ప్లస్ బుట్టి కూడా మంచి పెద్దగా ఇచ్చారు. ఇది మనకు గ్రేప్ లాగా షేప్ ఇచ్చేసారు. జరీ వీవింగ్ మొత్తం బుట్టీస్ అన్నీ కూడా సిల్వర్, కొన్ని జరీ కొన్ని మిక్స్ అయింది, కొన్ని ఏమో యాంటిక్ జరీతోనే ఉన్నాయి అనమాట. మొత్తం హ్యాండ్లూమ్ జరీ అనమాట. అండ్ పళ్ళు వచ్చేసి మంచి పాచి గ్రీన్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఆపోజిట్ వస్తుంది. ఈ కాంబినేషన్ ఏంటంటే ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో రాకపోతే ఎట్లా అండి,
మనకు వచ్చేవన్నీ ఫంక్షన్సే కదా. ఆ మస్టర్డ్ ఎల్లోకి రుద్రాక్ష బుట్టి ఇచ్చారు చూడండి, చక్కగా మంచి షైనింగ్ ఉంటుంది. ఇది గంధం ఎల్లో అంటే. గంధం ఎల్లోకి రుద్రాక్ష బుట్టి చక్కగా చిన్న కంచి బోర్డర్ అనమాట. పళ్ళు అండ్ బ్లౌజ్ ఆలివ్ గ్రీన్, డిఫరెంట్ కోసం. మళ్ళీ ఎప్పుడు రెగ్యులర్గా రెడ్లు, పచ్చి గ్రీన్లు, పర్పుల్ అలా కాకుండా ఆలివ్ గ్రీన్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ గ్రీన్. గ్రీన్ తెలుసు కానీ ఆలివ్ గ్రీన్. ఆలివ్ గ్రీన్ అంతా సర్లేండి, ఏదో అడ్జస్ట్ అవ్వరు ప్లీజ్. గ్రీన్ కలర్ గా కనిపిస్తుంది. ఈ గ్రీన్లోని ఎన్ని రకాల గ్రీన్లు ఉన్నాయి చెప్పండి. ఇది పింక్ కలర్ షేడ్. నెక్స్ట్ వచ్చేసి పిస్తా. పిస్తా గ్రీన్. పిస్తా గ్రీన్ కి చక్కగా మీకు బుటీస్ ఎక్కువ కనిపించట్లేదు. ఓకే, లైట్ బుటీస్ ఎక్కువ కనిపించట్లేదు. అండ్ కళ్ళత రాణి పింక్ షేడ్. దిస్ లాస్ట్ పీస్ అనమాట. ఇది దొరుకుని వెళ్ళిపోతున్నా, కనిపించాడా? నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ. నావీ బ్లూ అనమాట. చక్కగా దీని మీద పికాక్స్, ప్యారెట్స్ జరీ వీవింగ్. అండ్ ఆలివ్ గ్రీన్, సారీ లైట్ పిస్తా గ్రీన్ పళ్ళు అండ్ బ్లౌజ్. 7,490 రూపీస్ అండి. మనం హ్యాపీగా మ్యారేజెస్కి అయినా కూడా హ్యాపీగా వేసేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఎవరో మిస్ అవుతుందండి. చక్కగా ఇవి హైనెక్స్ వేస్. సారీ అండి, 2 days మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతారు అందరూ. చక్కగా మన హైనెక్స్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా హైఫైగా చాలా చక్కగా యూనిక్గా మనకి సెలబ్రిటీస్ అనుకోండి, రాజకీయ నాయకులు అనుకోండి, మన డాక్టర్స్ అనుకోండి, ఏ ప్రొఫెషనల్స్ వాళ్ళకైనా, హౌస్ వైఫ్స్ అయినా కూడా చక్కగా వేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కొంచెం అఫీషియల్గా వేసుకెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ వేసుకోండి. కొంచెం హైనెక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హైనెక్ కూడా వేసుకుంటారు అనుకోండి. అస్సలు దీని మీద చక్కగా చిన్నది పెట్టుకున్న చాలు. ఈ శారీస్ మీద పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ పెట్టుకున్న అంత అందం ఉండదు అనమాట. సో నీట్గా చక్కగా ఉంటారు, యూనిక్గా ఉంటాయి శారీస్ కూడా. బ్లాక్, ఇది వచ్చేసి మనకి స్ట్రాబెర్రీ స్టైల్లో వచ్చింది. చక్కగా మంచి బ్లాక్. ఇప్పుడు నేను వేసుకున్న బ్లాక్, ఇది ఒక బ్లాక్. దీనికి వచ్చేసి పిస్తా గ్రీన్ పళ్ళు అండ్ బ్లౌజ్. సో నేను ఇంతసేపు నాకు అంటే ఇంతసేపు మాట్లాడినందుకు మా గొంతు కూడా నొప్పి వచ్చిందని మీ అందరూ కూడా తెలుసు. నాకు కామెంట్ ఏంటంటే ఎక్కువ చెప్తున్నాను అని. ఇలా మీకు వర్ణించి వివరించి చెప్పకపోతే చాలా మంది అండి చక్కగా చెప్తారు, మీరు ఏదైనా బ్లౌజ్ గురించి కూడా నీట్గా చెప్తారు అని చాలా మంది చెప్తారు. నేను డెఫినెట్లీ చెప్తాను. ఎందుకంటే కొంతమందికి ఐడియా ఉంటుంది, ఐడియా ఉండదు. ఐడియా ఉన్న వాళ్ళకి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఐడియా లేని వాళ్ళకి ఐడియా ఇస్తాను కాబట్టి చెప్తాను అనమాట. దానివల్ల కొంచెం టైం వేస్ట్ అవుతుంది. అది నా గొంతు కూడా నొప్పి వస్తుంది కదండి, మీరు కొంచెం అర్థం చేసుకోండి. సో ఎవరిని వేరే వాళ్ళని ఉద్దేశించి అనట్లేదు, నన్ను కామెంట్ చేసిన వాళ్ళు మాత్రమే నేను అంటున్నాను అనమాట. నేను ఎక్కువసేపు చెప్పాలని నాకు ఇంట్రెస్ట్ కాదండి, ఎందుకంటే నాకు కూడా గొంతు నొప్పి వస్తుంది. సో నచ్చితేనే వీడియో చూడండి, నచ్చకపోతే చూడమాకండి, అసలు స్కిప్ చేసేసుకోండి, లేదంటే అసలు మా ఛానల్లోకి వెళ్ళొద్దు అనమాట. ఓకే, నేను ఎవరిని ఉద్దేశించట్లేదు, తప్పుగా అనుకోవద్దు. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.